నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. తిరుమలలో ఒక దళిత డ్రైవర్ని కొట్టినటువంటి వైనాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే గతంలో కూడా ఇదే వైసీపీ నాయకులు ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి ఒక చూసాం, ఏదైతే అనంతబాబు ఎమ్మెల్సీ. అదేవిధంగా చూసుకుంటే అప్పుడు వాళ్ళు 2019-24 దాకా వాళ్ళే పూర్తి హయాంలో ఉన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు దాటిన తర్వాత కూడా ఏ ధైర్యంతో వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారు? ఈ వీడియో ఏదైతే చూసిన తర్వాత వాళ్ళ తండ్రి కూడా అవుతున్నాడు, నా కొడుకు బతుకున్నాడా లేదా అని చెప్పి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి అనగానే అతను ఫస్ట్ డైలాగ్ మనకు వినిపిస్తుంది ఏంటంటే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. ఆ మాట అన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏం చేశాడు అంటే, డోర్ డెలివరీ ఇవ్వటం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, దళిత డాక్టర్ సుధాకర్ని అమానుషంగా ఏ విధంగా నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచికట్టి అతన్ని ఎంత అమానుషంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు. ఆ తర్వాత ఒక దళితుడికి ఇసుక గురించి మాట్లాడితే శిరోమణనం చేసి మరి అతను కూడా పోలీస్ స్టేషన్ లో బట్టలు లేకుండా కొట్టారు. ఆ తర్వాత నారాయణ స్వామి కాన్స్టిట్యున్సీ ఎవరైతే వేళ్ల ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గతంలో ఉన్నారో దానిలో కూడా ఒక మహిళ, ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా ఏదో చేస్తున్నారు, జూనియర్ డాక్టర్ గాను. ఆవిడ పట్ల కూడా చాలా అమానుషంగా వీళ్ళు ప్రవర్తించి అక్కడ ఏదో వీళ్ళు చేసిన తప్పుల్ని ఆవిడ క్వశ్చన్ చేసినప్పుడు ఆవిడ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆవిడ తెలియకుండా ఫోన్ పెట్టేసి ఆవిడ ఇబ్బంది గురి చేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు దళితులకి ఏం చేశారంటే వాళ్ళ పట్ల ఇట్లా అమానుషంగా కోడి కత్తి సీన్ చూసాము. అతని పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరేంటి అంటే, వెళ్లకుండా ఇతను బెయిల్ అతనికి రానివ్వకుండా చేస్తున్నాడు, ఇతను వెళ్ళి నిజం చెప్పట్లేదు. ఆ అబ్బాయి జైలు గోడలతో ఆ గోడల మధ్య నలిగిపోతున్నాడు. ఈ రోజును చూస్తూ ఉంటే ఇంకొక భయంకరమైన ఆ వీడియో చూస్తుంటే నిజంగా వీళ్ళు మనుషుల లేకపోతే మానవ మృగాల, నరరూప రాక్షసుల, ఇంత భయంకరంగా ఆ అబ్బాయి ఏం చేసినా సరే దానికి ఒక విచారణ ఉంటుంది, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళ వర్గీయులు కానివ్వండి వీళ్ళ మాట్లాడొచ్చు. అక్కడ ఉంది ఇంకోటి ఏంటంటే పోలీసు లాఠీ. మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకోసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎవరినైనా సరే చిత్రహింసలకు గురి చేస్తుంటే వీడియో కాల్లో చూడటం జగన్మోహన్ రెడ్డికి చాలా నయనానందం అని చెప్పి మనం గతంలో చాలా సార్లు విన్నాం. మరి ఈ రోజున చూస్తే ఇతన్ని కూడా వీళ్ళు కొడుతూ మరి వీడియో తీస్తూ ఆ వీడియోని అతని కన్న తండ్రికే పంపించిన దుర్మార్గమైన చర్య ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, అతను అంత ఘోరంగా కొట్టాల్సింది గొడ్డును బాదినట్టు బాదారు. అతని చేతి వేళ్లు కూడా పగిలిపోయి రక్తం వస్తున్నా కూడా కొట్టొద్దు కొట్టొద్దు అని అరుస్తున్నా కూడా ఏమాత్రం జాలి దయ కనికరం లేకుండా అతన్ని ఆ విధంగా హింసించడాన్ని చూస్తూ ఉంటే ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా అట్లాంటి శిక్షే వేయాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం మరి మంచిగా పరిపాలన అందిస్తుంది, ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మేమున్నాము, ఎక్కడ ప్రశాంతత ఉండటానికి మేము ఓర్చుకోలేము, ఎవరు ప్రశాంతంగా బ్రతకటాన్ని మేము చూడలేము అన్నట్లుగా ఇలాంటి చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో అతనికి సంబంధించిన ప్రాపర్టీలోని అదంతా అతనికి సంబంధించిన రూములయో ఆ ఇల్లు కూడా అతనిదేనంటున్నారు. మరి అతని ఫ్రెండ్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే అనిల్ రెడ్డి ఉన్నాడో అతను కూడా బాగా కొట్టు అని చెప్పి వెనక నుంచి వాళ్ళని కొట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు మాట్లాడటం, అతను అంత ఇబ్బంది పడుతూ ఇంకా అసలు స్పృహతో కోల్పోయి పడిపోయిన పరిస్థితి. ఈ రోజున బ్రతికున్నాడో లేడో, ఎక్కడున్నాడు, ఎందుకు ఇలా కొట్టవలసి వచ్చింది? ఆ రోజున మనం వింటే మీరంటున్నట్లు ఎమ్మెల్సీ అనంతబాబు ఎందుకు చంపాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అంటే వెలుగులోకి వచ్చిన నిజాలు. అంటే సాక్షాత్తు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి చెప్పిన నిజాలు ఏంటంటే, అనంతబాబు స్మగ్లింగ్ చేస్తాడు, అనంతబాబు చాలా రకాలైన వ్యవహారాలు నడిపిస్తాడు, లేకపోతే అతనికి అంత డబ్బు అంత హోదా ఇవన్నీ లేవు, అక్రమ మార్గంలో అతని నడవడిక కొనసాగుతుంది, అవి మా అబ్బాయికి తెలుసు కాబట్టే ఎవరికైనా చెప్తాడో అన్న అనుమానంతో చంపేశాడని. ఈ రోజున వీళ్ళ డ్రైవర్ ఎవరైతే దళితుడు పవన్ ఉన్నాడో మరి పవన్కు కూడా అట్లాంటి విషయాలు ఏమైనా తెలుసున్నాయా? ఏదైనా చూడకూడదు చూశాడా? వీళ్ళు చేస్తున్న ఏ స్మగ్లింగ్ అయినా అతనికి తెలిసిందా? ఏమో చెప్పలేము. ఏం జరిగింది, ఎందుకు ఈ రోజున వీళ్ళు అతన్ని అంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేయాల్సిన కొట్టే విధానం చూస్తుంటే ఎంత ఏదో కక్షపూరితంగా కొడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అంటే ఒక మనిషిని ఎంత కిరాతకంగా కూడా చేస్తారంటే చంపేసిన వాళ్ళకి కొట్టడం లెక్క, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకని మరోవైపు అనిపిస్తుంది. అదే గతంలో కూడా మనం చూసుకుంటే దళితులకు సంబంధించి ఎక్కువ దాడులు మనం చూస్తూ వస్తున్నాం. మీరు అన్నట్టుగా ఏదైతే నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న వాళ్ళపైన ఎక్కువ దాడులు జరుగుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు దళితులు
కూడా తిరగబడేటువంటి ఒక రోజు వచ్చింది. ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం ప్రజలు డైరెక్ట్గా చెప్పబోతున్నారన్న సంగతి అర్థమవుతూ వస్తుంది. సో వైసీపీకి ఏదైతే ఉందో 2019-24 దాకా హయాంలో ఉండి చేసినట్టు అక్రమాలు అవినీతి చూస్తూ వస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఇలాంటి ఆగడాలని ఎలా చూడాలంటారు? దీనిపైన కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ దళితులు బయటికి రావాలండి, మాట్లాడాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి 11 ఎమ్మెల్యేకి 11 సీట్లు రావటానికి కారణం దళితుల ఓట్లే. వాళ్ళు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అతను ఏ విధంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి తన వైపు తిప్పుకుంటున్నాడనే చూస్తున్నాం. మరి ఈ విధంగా ఇన్ని రకాలుగా వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను ఇప్పటికైనా బయటకు వచ్చి ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి, ఇంకా ఆ పార్టీకి వీళ్ళందరూ కూడా దూరంగా జరగాలి అనేది వినిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే మరి ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా మొన్న చూసాం 40 కుటుంబాల వాళ్ళు పులివెందుల్లోనే సాక్షాత్ వేరే పార్టీ టీడీపీలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే మరి ఇలాంటి చర్యలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఉపేక్షించరు. మరి ఈ రోజున కోడికత్తి సీను, గులకరాయి సురేష్, లేకపోతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మరి అలాగే దళిత డాక్టర్ సుధాకర్, ఇలా ఎంతో మందిని మనం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళల్లో ఈ రోజున దళిత డ్రైవర్ పవన్. మరి వీళ్ళని ఇన్ని విధాలుగా హింసిస్తున్న జగన్మోహన్ రెడ్డికి దళితులు మరి నిలదీయబోతున్నారా, మరి ఇతని విషయాన్ని నిగ్గుదేల్చబోతున్నారా అంటే ఖచ్చితంగా అదే జరగబోతుంది. అంటే ఇంకా వచ్చే 11 కూడా ఉండవు, అసలు పార్టీనే ఉండదని మనం చెప్పుకుంటున్నాం. ఇంకా 11 కాదు, ఇంకోటి కాదు, మరి పార్టీనే ఉండదు. అట్లాంటి కార్యక్రమాలు వీళ్ళు చేశారు. మరి ఇంకో వైపు చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీలు నా ఎస్సీలు అని చెప్పింది ఎందుకు అంటే ఓట్ల కోసం డైలాగులు మాత్రమే చెప్పాడు. వాళ్ళకి ఎక్కడ ఇతను మంచి చేసింది లేదు, ఎవరు కూడా చూసింది లేదు అదేం చేశాడు అనేది కూడా. అతని తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఆ గుడిసెలు తీసేయటం కానివ్వండి, మరి అతని దగ్గర ఏదైతే మంత్రివర్గం ఉందో గతంలో మరి వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేశాడు. మరి నారాయణ స్వామి కూర్చోటానికి స్టేజ్ మీద ఆ డయాస్ మీద చూస్తే కుర్చీ కూడా వేయని పరిస్థితి. మరి ఇన్ని విధాలుగా ఉన్న అతన్ని మరి మీరంటున్నట్లుగా ముందు దళితులు అతనికి దూరంగా జరగబోతున్నారు, మీకు మేము ఇంకా నిలబడం మీ వైపు అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే దాష్టికం ఆ విధంగా ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నో మాటలు చెప్తాడు. మరి గోశాలకు సంబంధించి నాటకాలు ఆడి నడి రోడ్డు మీద దుప్పటి దిండు వేసుకొని పడుకొని ఏ విధంగా అతను మాటలు కానివ్వండి, ఆ రోజు డ్రామా కానివ్వండి చూసాం. ఈ రోజున మరి ఇది నిర్దాక్షిణంగా మీ దళిత డ్రైవర్ ఏదైతే మీ డ్రైవర్ మీ కారు డ్రైవర్ని ఈ విధంగా కొట్టడాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఈ రోజున ఎటు వైపు చూసిన అన్ని వాట్సాప్లో కానివ్వండి, లేకపోతే టీవీ ఛానల్స్లో కానివ్వండి ఇదే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వారి పైన హత్యాయత్నం కేసు నమోదు కాబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే ఈ అబ్బాయి అసలు ఈ రోజున మరణించాడా బ్రతికున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఆ తండ్రి అంత బాధపడుతున్నాడంటే నా బిడ్డను నాకు చూపించండి అని అడుగుతుంటే ఎంత బాధాకరమైన విషయం. మరి ఈ రోజున మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 200 పైనే కానిస్టేబుల్ని బదిలీలు చూసాము. కానీ ఈ రోజున తిరుపతిలో కూడా ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఏదైతే వాళ్ళ కొడుకు ఫ్రెండ్ చేతిలో అనిల్ రెడ్డి చేతిలో ఆ లాఠీ కానివ్వండి, మరి పోలీస్ వ్యవస్థ అతనేం చెప్తున్నాడు ప్రతిసారి నా మనుషులు చాలా మంది ఉన్నారు తిరుపతిలో అని. 2000 మంది పైదాకా ఉన్నారు. మరి ఎందుకు అంత సైనికులు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. హోమ్ మినిస్టర్ గారు చర్యలు తీసుకోవాలి. మరి ప్రతిసారి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా శాంతియుతంగా వెళ్ళాలి, మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని చెప్తున్నారు. కానీ ఇట్లాంటి మానవ మృగాలు నరరూప రాక్షసుల పట్ల అలా శాంతియుతంగా వెళ్ళటం కుదరదు. వీళ్ళకి మంచిగా చెప్తే వినే రకాలు కాదు. కాబట్టి వీళ్ళకి ఎట్లాంటి శాస్తి చేయాలంటే ఏ వ్యక్తినైతే వీళ్ళు కొట్టారో అలానే వీళ్ళని కూడా కొట్టాలి. కొడితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మరి రెండోసారి ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ఇట్లాంటి వాటి గురించి ఆలోచించుకుని ఉంటారు. మీరంటున్నట్లుగా ఒక మనిషిని చంపబోయారు, మరి ఆ మనిషి ఎక్కడున్నాడో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. ఎవరైతే దాంట్లో ఏమనగా మరి అనిల్ రెడ్డి అంటున్నారు, తర్వాత అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళ మీద ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున కోరుకుంటున్నారు. అంటే దళిత సంఘాలు ముందుకు వచ్చి ముందు వాళ్ళు మాట్లాడాలి. తర్వాత మనుషులు ఎవరైనా సరే ఆ వీడియో చూశాక ప్రతి ఒక్కరికి చాలా హృదయ విదారకంగా ఉంది. అంటే ఎంత ఘోరంగా కొట్టారంటే అతన్ని నిజంగా అతను ఎంత ఘోరంగా వేడుస్తూ వాళ్ళని అడుగుతున్నా కూడా అసలు చెప్పలాందనమాట. చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకు అంత కొట్టవలసిన అవసరం ఏంటి వీళ్ళ? ఫస్ట్ ఏంటి వీళ్ళేం తప్పు చేస్తూ అతనికి దొరికారు,
వీళ్ళేం స్మగ్లింగ్ చేస్తూ దొరికారు, ఎందుకంటే వీళ్ళు చేసే కార్యకలాపాలన్నీ అవే కాబట్టి, వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అట్లాంటివే చేశారు కాబట్టి, వీళ్ళు చేసేవన్నీ కూడా ఇవే కాబట్టి మనం విన్నాం. ఎందుకంటే సుబ్రహ్మణ్యం విషయంలో ఇదే విన్నాం, వాళ్ళ తండ్రి చెప్పింది. కాబట్టి అట్లాంటివి ఏదైనా జరిగితే ఇలా చేశారా, మరి ఆ లాఠీ ఎవరిది, మరి పోలీస్ వ్యవస్థ అక్కడ ఎలా ఉంది ఏంటనేది తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన తను చేస్తున్న అక్రమాల వీడియోలు అవి ఉన్నందుకే వాటిని బయట పెడతాడేమో అని చెప్పి పవన్ని కొట్టడం జరిగిందన్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసులతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.